శివుడు తప్ప వేరొకటి లేదు జగత్తులో. అంతటా ఆయన నిండి నిబిడీకృతమైపోయి ఉంటాడు. అందుకే సాకారోపాసనగా పరమశివుని యొక్క 8 మూర్తులను 8 దళముల యందు ఆవాహన చేశాడు పర్వతుడు. ఆవాహన చేసి అష్టదళ పద్మాన్ని ఏర్పాటు చేసి ఆ అష్టదళ పద్మ కర్ణిక యందు పరమశివుడు కూర్చుని ఉన్నట్లుగా భావన చేస్తూ అవి మిగిలినవి 8 ఆయన యొక్క రూపాలుగా భావన చేస్తూ విశేషమైనటువంటి తపస్సు చేశాడు. ఎంత ఘోరమైన తపస్సు చేశాడు అంటే శరీరము ప్రకృతిలో దేనికి ఖేద పడుతుందో ఆ ఖేదాన్ని ప్రయత్నపూర్వకంగా అనుభవించాడు. అంటే శరీర భావనని పరమేశ్వరుని యొక్క భావన యందు విస్మరించాడు. అది మహాత్ములకు ఉండేటటువంటి లక్షణం. అలా శరీరము దేనికి ఖేద పడుతుందో ఆ ఖేదాన్ని శరీరము మనస్సు సంపర్కాన్ని విడిచిపెట్టేస్తాయి. ఈ శరీరము ఇంత బాధపడుతోంది అనేటటువంటి స్ఫురణ దేని చేత పోతుంది అంటే మనసు భగవంతుని యందు లయమైపోయినటువంటి కారణం చేత శరీరం ఏమైపోతుందో తెలియదు. అటువంటి విపత్కర స్థితిని ప్రయత్నపూర్వకంగా కల్పించుకుని ఋతువుల యందు తద్విరుద్ధమైనటువంటి సుఖాన్ని శరీరం కోరితే అటువంటి సుఖాన్ని ఇవ్వకుండా ప్రకృతి చేత శోషించేటట్టుగా శరీరాన్ని అప్పగించి మనసుని భగవంతుని యందు నిలబెట్టాడు. దానికి ఘోరమైన తపస్సు అని పేరు. అంటే గ్రీష్మ ఋతువు వచ్చిందనుకోండి, గ్రీష్మ ఋతువు వచ్చినప్పుడు మండుటెండలో మాంసనేత్రంతో సూర్యుడి వంక చూస్తూ తపస్సు చేసేవాడు. మంచి చలికాలం వచ్చిందనుకోండి, హేమంత ఋతువు వచ్చినప్పుడు కంఠంలోతు నీళ్లలో నిలబడి తపస్సు చేసేవాడు. శరీరం వణికిపోదా అంటే వణికిపోతుంది, అది దాని ధర్మం. కానీ శరీరం వణికిపోతోందన్న విషయం పర్వతునికి స్పృహలో ఉండేది కాదు. శరీరాన్ని ఈశ్వరుణ్ణి చేరడానికి సాధనం చేశాడు. శరీర స్పృహ విడిచిపెట్టాడు. భగవంతుని యందు మనసు నిలబెట్టాడు. నిలబెట్టి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే దానికి ఎంతో సంతోషించినటువంటి పరమేశ్వరుడు అనుగ్రహించి సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి సాకార రూపాన్ని పొంది కన్నుల ఎదుట కనపడ్డాడు. వెంటనే పర్వతుడు లేచి స్తోత్రం చేశాడు. భగవానుడు మెచ్చి నీకేం వరం కావాలి కోరుకోమన్నాడు. సర్వసాధారణంగా శివానుగ్రహం వంటిది లభిస్తే ఏ భక్తుడైనా కోరుకునేది మోక్ష స్థితిని కోరుకుంటాడు. కానీ పర్వతుడు అలా కోరుకోలేదు. ఆయన చాలా విచిత్రమైనటువంటి వరం ఒకటి అడిగాడు. ఆయన అన్నాడు, ఈశ్వర, మీరు 33 కోట్ల మంది దేవతలతో కలిసి నా యొక్క శిరస్సునందు నిలబడాలి. మీరు అలా నిలబడేటప్పుడు యాని యానిచ తీర్థాని, ఎక్కడ త్రిభువనానిచ, 3 భువనముల యందు 3 లోకములలో ఎన్ని తీర్థములు ఉన్నాయో అన్ని తీర్థములు మీ వెంట బయలుదేరి రావాలి. ఆ తీర్థములన్నీ నా తల మీద వెలియాలి. దానితో పాటుగా కొన్ని క్షేత్రములు ఉంటాయి, వాటిలో అన్ని తీర్థములు వస్తాయి, కానీ ఏదో కొద్ది కాలమే వస్తాయి. కపిల తీర్థం ఉంది వెంకటాచల క్షేత్రానికి కింద.